ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. వారితో మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, రాజస్థాన్ అనగానే మనకి సిటీస్, కలర్‌ఫుల్ సిటీస్, పింక్ సిటీ, వైట్ సిటీ, బ్లూ సిటీ ఇవన్నీ గూడా గుర్తొస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిటీస్‌కి ఆ కలర్‌ఫుల్ నేమ్స్ రావడానికి గల హిస్టరీ ఏంటంటారు? ఇప్పుడు మీరన్నట్టుగా అండి, రాజస్థాన్‌కి సంబంధించి మెయిన్ సిటీస్ ఉన్నాయి. హ్మ్. లైక్ జైపూర్ అంటే పింక్ సిటీ అంటారు. హ్మ్. జైసల్మీర్ అంటే మనకి యెల్లో సిటీ. అలాగే జోధ్‌పూర్ వచ్చేసేసి బ్లూ సిటీ. ఉదయ్‌పూర్ వచ్చేసేసి వైట్ సిటీ అండ్ లేక్ సిటీ అంటారనమాట. సో, హ్మ్. ఈ సిటీస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావడానికి రీజన్ ఏంటంటే, మెయిన్‌గా జైపూర్‌కి మనకి పింక్ సిటీ అని నేమ్ వచ్చింది. హ్మ్. సో, అక్కడున్నటువంటి స్టోన్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, కంప్లీట్‌గా కలర్ అంతా కూడా ఏంటంటే పింక్ కలర్ ఉంటుందన్నమాట. ఓకే. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్‌లో దొరికేటువంటి స్టోన్ కలర్ కూడా ఏంటంటే పింక్ కలర్‌లో ఉంటుందన్నమాట. సో, అందుకు కాబట్టి జైపూర్‌లో ఉన్న కన్‌స్ట్రక్షన్స్ అన్నిటి కూడా ఆల్‌మోస్ట్ ఆల్ పింక్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు స్టోన్. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి దొరుకుతున్న స్టోన్ అదే స్టోన్ అదే కాబట్టి. కాబట్టి సో, అది యూజ్ చేయడం వల్ల ఉన్న సిటీ అంతా కూడా ఏంటంటే పింక్. ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో పింక్ కలర్‌లో ఉంటుందన్నమాట. నైస్. సో, సో, అందుకు చూడ్డానికి కాబట్టి బావుంటుంది. సో, జైపూర్‌కనేది పింక్ సిటీ అనేది పేరొచ్చింది. సో, హ్మ్. ఎప్పుడైతే మనం జైసల్మీర్ ఎళ్తామో, ఈ జైసల్మీర్ అనేదేంటంటే కంప్లీట్ డెజర్ట్‌లో ఉంటుందన్నమాట. హ్మ్. అంటే చుట్టూ మనం ఎటు చూసినా సరే కొన్ని పదుల కిలోమీటర్లలో డెజర్ట్ ఉంటుంది. ఓకే. జైసల్మీర్‌కి సంబంధించి. ఎందుకంటే హ్మ్. నియర్ బై కంప్లీట్‌గా జైసల్మీర్ నుంచి ఒక 40-50 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మనకు సమ్ డెజర్ట్ అనేది ఉందన్నమాట. హుహు. సో, ఆ డెజర్ట్ క్యాంప్స్ ప్లస్ ఈ జైసల్మీర్ ఏరియా అంతా కూడా ఏంటంటే డెజర్ట్‌లోనే ఉంటుంది మాక్సిమం. సో, హ్మ్. ఈ డెజర్ట్ అనంగానే మనకు గుర్తొచ్చే కలర్ ఏంటంటే యెల్లో కలర్. సో, ఇసుక. శాండ్ హ్మ్. కలర్ ఏదైతే ఉంటుందో అది యెల్లోలో ఉంటుంది కాబట్టి, ఆ ఏరియా అంతా కూడా మనకి యెల్లోయిష్ ఉండడం వల్ల యెల్లో అక్కడ సిటీ. ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా వాళ్ళేంటంటే యెల్లో కలర్ మొత్తం పెట్టేసుకున్నారనమాట. ప్లస్ అక్కడ వాళ్ళకి దొరుకుతున్నటువంటి స్టోన్ గూడా ఏదైతే భూమిలో దొరికే స్టోన్ ఉంటుందో అది కూడా మాక్సిమం యెల్లో కలరే ఉంటుందనమాట. హుహు. సో, మనం జైపూర్ వెళ్ళినప్పుడు ఏ హోటల్ చూసినా, లేకపోతే ఏ హౌస్ చూసినా గూడా కంప్లీట్ యెల్లో స్టోనే యూజ్ చేసుంటారనమాట. హ్మ్. సో, ఎటు చూసినా మనకి యెల్లో కలరే ఉంటుంది. సో, అందుకు కాబట్టి జైసల్మేర్‌కి మనకు యెల్లో సిటీ అని చెప్పి పేరొచ్చింది. సో, ఎప్పుడైతే మనము జోధ్‌పూర్‌కొస్తామో, జోధ్‌పూర్‌లో ఏంటంటే మనకి బ్లూ సిటీ అని నేమ్ వచ్చిందనమాట. సో, హ్మ్. అక్కడ మనకి బ్లూ మార్బుల్ గాని, బ్లూ స్టోన్ దొరికే సిట్యుయేషన్ అయితే లేదనమాట. ముందు ఉండేది పూర్వము. బట్ ఇప్పుడేంటంటే అక్కడున్నటువంటి బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఏంటంటే మాన్యువల్‌గానే బ్లూ కలర్ అనేది యూజ్ చేస్తారనమాట ఎక్కువగా. పెయింటింగ్స్ అంతా గూడా. ఓకే. లేకపోతే వాళ్ళ వాల్స్‌కి పెయింట్ కలర్ గూడా ఏంటంటే ఎక్కువ మంది బ్లూ కలరే బ్లూ. యూజ్ చేస్తారనమాట. హ్మ్. సో, అందుకు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ గూడా చాలా బ్లూయిష్ కలర్‌లో ఉంటాయి. సో, అందుకు కాబట్టి జోధ్‌పూర్‌కి బ్లూ సిటీ అని నేమ్ వచ్చింది. సో, ఎప్పుడైతే మనం ఉదయ్‌పూర్‌కొస్తే ఉదయ్‌పూర్ సిటీ పేరొచ్చేసేసి వైట్ సిటీ వైట్ అని సిటీ. పేరుందనమాట. హ్మ్. సో, ఈ వైట్ సిటీ ఎందుకొచ్చిందంటే మాక్సిమం అక్కడ ఉన్నటువంటి స్టోన్ అంతా కూడా వైట్ కలర్‌లో ఉంటుంది. సో, బిల్డింగ్స్ అన్నీ గూడా సేమ్ ఆ వైట్ స్టోన్‌తోనే యూజ్ చేయడం వల్ల ఉదయ్‌పూర్‌కి వైట్ సిటీ అనే నేమ్ వచ్చిందనమాట. సూపర్. అలాగే ఉదయ్‌పూర్ ఇన్ అండ్ అరౌండ్ మాక్సిమం లేక్స్ ఉంటాయండి. సో, హ్మ్. మనం ఎటెళ్ళినా సరే ఉదయపూర్ సిటీలో ఎటు వెళ్ళినా ఒక లేక్ కనబడుతూనే ఉంటుంది. సో, ఓహ్! మనం కన్‌ఫ్యూజన్ ఏమవుతాం అనుకుంటే ఒకటే లేకే మొత్తం సిటీ అంతా ఉందనుకుంటాం. బట్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి. హుహు. ఫతేసాగర్ లేక్ ఉంది, పిచోలా లేక్ ఉంది. ఓకే. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ లేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అందుకు కాబట్టి ఉదయ్‌పూర్‌కి వైట్ సిటీ అండ్ లేక్ సిటీ. సో, 2 డిఫరెంట్ నేమ్స్ నేమ్స్. ఉన్నాయన్నమాట. హ్మ్. సో, సూపర్ ఈ అండి. విధంగా అక్కడున్నటువంటి ప్లేసెస్‌కి ఒక్కొక్క ప్లేస్‌కి ఒరిజినల్ నేమ్‌తో పాటు అక్కడ దొరుకుతున్నటువంటి స్టోను, అక్కడున్నటువంటి బిల్డింగ్స్ కలర్ వల్ల హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది వచ్చాయన్నమాట. ఓకే. సూపర్. సో, మీరు రాజస్థాన్ ప్యాకేజ్‌లో ఏ ప్లేసెస్‌ని కవర్ చేస్తున్నారు? రాజస్థాన్ ప్యాకేజ్‌లో మనం చూసుకుంటే అండి ముఖ్యంగా జైపూర్, అజ్మీర్, పుష్కర్, హ్మ్. బికనీర్, అలాగే జైసల్మీర్, సమ్, జోధ్‌పూర్, మౌంట్ అబూ, ఉదయ్‌పూర్, హ్మ్. నాథ్వారా, కంక్రోలి ద్వారకా. సో, ఇలాగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్‌తో పాటు ఉన్నటువంటి టెంపుల్స్ కూడా కవర్ చేస్తూ ఈ ప్యాకేజ్ అనేది చేశామన్నమాట. హ్మ్. ముఖ్యంగా ఈ ప్యాకేజ్ డ్యూరేషన్ కూడా చూసుకుంటే, ఎందుకంటే రాజస్థాన్ అనగానే చాలా పెద్ద స్టేటు ప్లస్ అవును. అన్ని ప్లేసెస్ మనం కవర్ చేయాలి ఒకే ట్రిప్‌లో అనుకుంటే ఒక లాంగ్ షెడ్యూల్ అనేది పెట్టుకోవాలన్నమాట. హ్మ్. సో, అందుకు కాబట్టి 10 నైట్స్, 11 డేస్ టూర్ అనేది ప్లాన్ చేశామన్నమాట. ఓహ్! సో, ఇదేంటంటే జైపూర్ బేస్ చేసుకొని అంటే హ్మ్. కస్టమర్ ఉన్నటువంటి ఏ డెస్టినేషన్ నుంచైనా సరే నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జైపూర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో, ఓకే. జైపూర్‌లో జర్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కంప్లీట్‌గా టూర్ అంతా చేసి మళ్ళీ జైపూర్‌కొచ్చేలాగా ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. ఇందులో మనకేంటంటే అజ్మీరు, పుష్కర్ అనేసేసి జైపూర్‌కి నియర్ బై ఉంటాయండి. హ్మ్. సో, అజ్మీర్ వచ్చేసేసి మనకి దర్గా చాలా ఫేమస్ అన్నమాట. అజ్మీర్ అవును. అలాగే పుష్కర్ వచ్చేసేసి బ్రహ్మదేవుని టెంపుల్ అన్నమాట. సో, మనకు వరల్డ్‌లోనే బ్రహ్మదేవుని టెంపుల్ ఉంది అంటే అది ఒక పుష్కర్‌లో మాత్రమే అన్నమాట. సో, హ్మ్. ఇంకెక్కడ ఆయనకి టెంపుల్ లేదు. ఎక్కడ పూజలు కూడా జరగవన్నమాట. చేయరు. సో, అందుకు కాబట్టి ఈ అజ్మీర్ దర్గా ప్లస్ పుష్కర్ టెంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ అక్కడ మనం స్టే కూడా ప్రొవైడ్ చేసి ఈ రెండిటిని విజిట్ చేయడానికి కావాల్సినంత టైం కూడా ఇస్తున్నామన్నమాట. సో, టోటల్‌గా 11 డేస్.
ఎగ్జాక్ట్లీ అండి. 10 నైట్స్ 11 డేస్ 11 టూర్ days అనమాట. package. సో ఎక్కడ నైట్ జర్నీస్ ఉండవు. అంతా మ్మ్. కూడా డే జర్నీసే ఉంటాయి. ప్లస్ షెడ్యూల్ కూడా ఏంటంటే ఒక హాఫ్ డే సైట్ సీయింగ్ ఉంటుంది. ఒక హాఫ్ డే జర్నీ ఉంటుందన్నమాట. సో ఓకే. ఎక్కడ టైర్డ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. మ్మ్. ప్లస్ అలాగే రాజస్థాన్‌లో ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానివ్వండి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. బిల్డింగ్స్ కానివ్వండి. సో మ్మ్. మనం రోడ్‌లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ అక్కడ రాజస్థాన్ అంటే మరి ఫుడ్ అకామిడేషన్ అంతా ఎలా ఉంటుంది? ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి. సో మనం ఫ్లైట్ టికెట్స్‌తో పాటు 3 మీల్స్ అండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ప్యాకేజ్‌లోనే ఇచ్చేస్తున్నాము. మ్మ్. మంచి అకామిడేషన్ కూడా బాగుంటుందన్నమాట. ఇద్దరికి కలిపి ఒక డబుల్ బెడ్‌రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి దగ్గర. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్కన్వీనియంట్ అనేది ఉండదు. కంప్లీట్‌గా టూర్ అంతా కూడా బై బస్సే ఉంటుందన్నమాట. జైపూర్‌లో స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మ్మ్. జైపూర్ వచ్చేంత వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఓకే. ఈ 10 నైట్స్ 11 డేస్‌లోనే మనం జైసల్మీర్ పక్కనే సమ్ డెజర్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసామో మ్మ్. అక్కడ సమ్‌లో కూడా మనం ఒక నైట్ స్టే క్యాంప్‌లో ఇస్తున్నామన్నమాట. సో ఓకే. అక్కడ ఆ రోజు ఆ నైట్ స్టే చేయడం అనేది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ మన జర్నీ అంతా షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. రిటర్న్ బ్యాక్ మళ్ళీ జైపూర్‌కి వచ్చేస్తాం. సో ఇదొక లాంగ్ డ్యూరేషన్ 10 నైట్స్ 11 డేస్ అన్నమాట. ఇంత డ్యూరేషన్ మాకు వద్దు. వద్దు. ఒకవేళ మనం కస్టమైజ్ చేసుకోవాలి లైక్ 3 నైట్స్ 4 డేస్. సో వాటికి తగ్గట్టుగా మనం ప్లేసెస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 నైట్స్ ఓకే. 4 డేస్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, జైపూర్, అజ్మీర్, పుష్కర్ వీడి వరకు కవర్ చేసుకోవచ్చు. ఇంకొక డే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఉదయపూర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొక 2 డేస్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మనం జోధ్పూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా లేదు ఒకవేళ 6 నైట్స్ 7 డేస్ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సో అందులో జైసల్మీర్ కూడా క్లబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి డ్యూరేషన్ లో ప్యాకేజ్ అనేది కస్టమైజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సూపర్ అండి. జశ్వంత్ గారు రాజస్థాన్ ప్యాకేజ్ గురించి క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఆ సిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక్కసారన్నా వెళ్ళి చూసి రావాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగుంది వాటి గురించి మీరు చెప్తూ ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చినందుకు. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ హ్యాపీగా మీ టూర్స్ ని ఎంజాయ్ చేయండి.